హాయ్ సారా. సహర్ సహర్. ఇంకెవరున్నారు? సో జ్యోతి ఒకళ్ళేనా ఇంకా ఉన్నారా? ఇంకొకరు అమ్మాయి మెసేజ్ పెడుతుంది, పేరేంటి? జాహ్నవి చౌదరి. ఇక్కడ ఉంది, ఐడి చెప్పు, నేను ఇన్వైట్ చేస్తా. తను బిగ్ బాస్ 10 నుంచి వస్తుంది. దాని నుంచి వన్ సెకండ్. జాహ్నవి, నాకు బిగ్ బాస్ 10 అది క్లారిటీ లేదు, నువ్వు వేరే సెండ్ రిక్వెస్ట్. ప్రస్తుతానికి ఓకే. ఇది కాదు యాక్చువల్లీ, మల్టిపుల్ థింగ్స్ మేనేజింగ్ డిఫికల్ట్. పాప ఎవరు వచ్చింది? జాహ్నవి ప్లీజ్ వేరే ఐడి నుంచి పవన్ కి రిక్వెస్ట్ పెట్టు, పవన్ యాక్సెప్ట్ చేస్తాడు. థర్డ్ పర్సన్ కూడా వచ్చారు, ఇంకొక అమ్మాయి ఉన్నారు కదా. అదే అదే అదే. సో తను కూడా వచ్చింది, ప్లీజ్ యాడ్. ఏది ఎవరు ఐడి ఏంటి? ఇదే 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 దిస్ వన్ ఓన్లీ. సో ఐవి లక్ష్మి కూడా మనకి ఎంత పడుతుంది అది? సో వాళ్ళని రిక్వెస్ట్ పంపమను పవన్, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు యాక్సెప్ట్. నేను ఐడి కన్ఫర్మ్ చేస్తా, వాళ్ళు రిక్వెస్ట్ పెడతా. రేపు షూట్ కి తెప్పలు. అదిగో జాన్వి చౌదరి 183 అంట. తనేనా? తను కాదు, మనకి తను నాకు మెసేజ్ దేని నుంచి పెట్టిందంటే ఎంతంట? స్వాతి నువ్వు ఆపమ్మా, రీసౌండ్ వస్తుంది. అంటాం. సరే బిగ్ బాస్ 10 అఫీషియల్ అని ఉంది చూడు, దాన్ని నుంచి యాక్సెప్ట్ చేసి. బిగ్ బాస్ 10 అఫీషియల్ అని ఉంటుందా ఐడిలో? ఐడి అంటే తను మొత్తం 3 అకౌంట్స్ చెప్పింది ఇప్పుడు. బట్ మనకి ప్రూఫ్స్ పెట్టిన అకౌంట్ అయితే డిఫరెంట్, సైలెంట్ స్టోరీస్ అనేది ఉంది. సో తన్ని దాని నుంచి రిక్వెస్ట్ పెట్టమను, సైలెంట్ స్టోరీస్ నుంచి. నాకు రిక్వెస్ట్ అయితే రాలేదు. హలో, అచ్చా అచ్చా, ఓకే. సో గైస్, చాలా మంది రాంగ్ ఐడీస్ నుంచి, రాంగ్ అకౌంట్స్ నుంచి రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా పెడుతున్నారు. వాళ్ళు కాకపోయినా నేనే చెప్తున్నారు. అది సరదాగా చెప్తున్నారా లేదా ఐ డోంట్ నో, బట్ విత్ ప్రూఫ్స్ ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యారంట జడ్జి సోషల్ వాళ్ళని. సో వాళ్ళ లైవ్ లోకి వస్తానంటే నాకు రిక్వెస్ట్ పెట్టండి, నేను యాడ్ చేస్తా. ఓకే,
హాయ్ బాబుల్లా స్టిల్ అన్సైడ్ అంట ఉందా ఈమె? అయ్యో అండర్ స్కోర్ ఏమన్నా? యా ఇన్వైట్ చేశాను, మరి తన ఉందా లైవ్ లో? ఐ డోంట్ నో. హాయ్ వందన. స్టిల్ అన్సైడ్. అదే అదే అదే. జాహ్నవి, నీకు ఏ అకౌంట్ నుంచి అయితే నువ్వు జర్నలిస్ట్ సోషల్ కి రిక్వెస్ట్ పెట్టావో ఆ అకౌంట్ కి రిక్వెస్ట్ ఇవన్నీ లేట్ అయిపోతున్నాయి కానీ లేట్ అయిపోతుంది. నేను ఏదో చేయమని నేను పెట్టాను, తనేం పెట్టలేదు. అందుకు డైరెక్ట్ ఇంకా అనౌన్స్ చేద్దాం కదా. అంతే మరి, రానప్పుడు మనం ఏం చేస్తాం. రిక్వెస్ట్ లో కూడా చూసాను, ఇక్కడ ఏమీ లేదు. నీదా ఇక్కడ 100 ఎన్నో ఉన్నాయి, అర్థం కావట్లేదు. నీది వచ్చిందిలే. Jahnavi, please send a request from that account where you sent us proofs of your review. యా ఇక్కడ ఇంకో ఐడి నుంచి చేసింది, బిగ్ బాస్ అప్డేట్స్ అంట, అదేనా? బట్ మనకి ప్రూఫ్స్ ఏ ఐడికి నుంచి అయితే సబ్మిట్ చేసిందో అది మాత్రమే యాక్సెప్ట్ చేయగలం. అవునా? చాలా మంది ఇప్పుడు నిన్న కూడా మనకి నేనే అని చెప్పేసి మెసేజ్ చేశారు, ప్రూఫ్ సబ్మిట్ లేదు. అదే ఎందుకు అట్లా రాంగ్ గా చేస్తున్నారు చిరాగ్గా. సో నీకు పంపించాను కదా మనకి ఏ ఐడి నుంచి ప్రూఫ్స్ పంపించిందో ఆ ఐడికి ఒకసారి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి చూడు. ఇఫ్ షీ ఆన్సర్ లేదంటే మనము ప్రొసీడ్ అయిపోదాం. సరే వాళ్ళ 3 నేమ్స్ నుంచి చూడు. హలో Yeah, Jahnavi, please try to send us a request from that account. It's getting a burden for us. Otherwise, we're gonna proceed further. So, మనం ప్రొసీడ్ అయిపోదాం అయితే. ఇదిగో స్క్రీన్ షాట్ ఇలా పెట్టింది, సైలెంట్ స్టోరీస్ నాట్ మై అకౌంట్. ఓకే ఓకే సరే సరే కనెక్ట్. స్క్రీన్ షాట్ ఎవరైనా పెట్టచ్చా? లేదురా, రివ్యూ కనిపిస్తుంది అలాగా. రివ్యూ పెట్టిన డేట్ ఉంటుంది చూడు, పెట్టిన రివ్యూ డేట్. సో మనకి పిక్ అయిన రివ్యూతో ఆ డేట్ అది మ్యాచ్ అవ్వాలి. నువ్వు నాకు షేర్ చేసావంటే నేను కన్ఫర్మ్ చేయను. 5/19/26. రివ్యూ చదువు ఒకసారి. Absolutely loving this app. The interface is clean, smooth, and very easy to use. It's a great platform to chat, meet new friends, and enjoy quality conversations. అండ్ నేమ్ Name Jahanavi Chaudhary. యాక్సెప్ట్ చేసే.
సో డేట్, నేమ్, రివ్యూ 3 మ్యాచ్ అయింది. మనకు తెలియదు. ఎందుకంటే స్క్రీన్ షాట్ ఎవరైనా ఎడిట్ యువర్ రివ్యూ అని ఉందిలే కింద తందేలే. ఓకే. స్క్రీన్ షాట్ ఎవరైనా పెట్టొచ్చు కానీ అదే తేదీకి అదే రివ్యూ తోటి స్క్రీన్ షాట్ క్రియేట్ చేయలేరు కదా. యా 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 ఏంటిది? సరే, బిగ్ బాస్ అండ్ అప్డేట్స్ ఉంది. సరే యాక్సెప్ట్ చేయి. ఇదేనా? కాదు. బాస్ 10_. మనకి ఐవి లక్ష్మి కూడా మెసేజ్ చేసింది, మరి చాలా లేట్ అయిపోయింది. అదేనా? అప్డేట్స్ కదా, అప్డేట్ అదే. ఐవి లక్ష్మి ఏమని ఉంటది? Hello. హలో, Yes, hello. హాయ్ జాహ్నవి చౌదరి. Hi Anna. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? I'm fine. మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్. సో సో ఫైనల్ రౌండ్ దాకా వచ్చావు. లక్ Yeah, ఉందంటావా? I'm very happy to talk with you. థ్యాంక్ యూ. సో నీకు లక్ ఉందా లేదో కాసేపట్లో తెలిసిపోద్ది. Yeah, I'm also waiting for that. సో వాట్ చాలా కష్టపడ్డా లైవ్ లో జాయిన్ అవ్వడానికి. సో వాట్ యూ డూ? చదువుతున్నావా ఏమైనా? బీటెక్ చదువుతున్నా, సెకండ్ ఇయర్. ఆల్ ది బెస్ట్. సో ఈ మనీ నువ్వు గెలుచుకుంటే ఏం చేస్తావు? ఫీజు కట్టుకుంటా. నైస్, అందరూ కూడా మంచి ఇండిపెండెంట్ గా. గుడ్ గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా లాస్ట్ ఒక పర్సన్ ఉన్నట్టున్నారు, వాళ్ళని యాడ్ చేసి అనౌన్స్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, ఆల్ వెయిటింగ్. ది బెస్ట్, టేక్ కేర్. ఐవి ఇంకెవరున్నారు? సిరి అని ఉంది చూడు, కానీ ఒక సైడ్ నువ్వు ఉంటావు, ఒక సైడ్ ఇంకొకరు ఎవరో ఉన్నారు. సిరి అని ఉంది ప్రొఫైల్ ఫోటో. నీకు రిక్వెస్ట్ పెట్టిందంట చూడు, ఇందులో SIRI. అరే సిరి కాదు, సిరి. ఉమ్. SIRI. వెయిట్ అయిపోతుంది. ఎక్కడుంది? సెర్చ్ బాక్స్ లేదు కదా యాక్సెప్ట్ లో. నాకు మెసేజ్ రిక్వెస్ట్ పెట్టిందా? వెళ్ళిపోయాడు. నాకు ఐడి పంపించు. పవన్ కనెక్ట్ అయ్యి చూడు. ఎందులో పెట్టావు? సిరి అని టైప్ చేయి, SIRI అని. నీకు లైవ్ లో ఉన్నారు, తను లైవ్ లో ఉంది. ఉందా? నాకు రిక్వెస్ట్ పెట్టిందా? పెట్టానని చెప్తుంది. మరి సిరి నాకు ఒకసారి మెసేజ్ చేయవా ప్లీజ్? ఐ విల్ సెండ్ స్క్రీన్ షాట్ టు పవన్. ఐ మీన్ ఐవి లక్ష్మి. సిరి పోలా 26. అందులో ప్రొఫైల్ చెప్తావా నాకు? ప్రొఫైల్ ఎవరెవరు ఉన్నారు? ఎవరు లేరు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది, అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంది. లేదు లేదు, తను కాదు. మనకి ప్రొఫైల్ లో ఒక సైడ్ నువ్వును, ఇంకో సైడ్ ఎవరో వైట్ డ్రెస్ లో ఇంకొకరు ఎవరో ఉన్నారు, మొత్తం ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ ఐడి కావాలి నాకు. చాలా రిక్వెస్ట్లు ఉన్నాయి. కష్టం కూడా.
ఓకే, దొరికింది. సిరి 033. అదే అదే అనుకుంటా. ఇదిగో, ఒక్కసారి ఎవరు వచ్చారు. పవన్ వాయిస్ ఏం రావట్లేదు నీది. లేదు, అంటే షూట్ గురించి మాట్లాడలే ఇప్పుడే. రేపు మార్నింగ్ షూట్ ఉంది, ఎర్లీ మార్నింగ్. దానికి ఓకే, సిరి 03 అని ఉంది, అదేనా? అదే అదే. పెట్టాను రిక్వెస్ట్. సిరి _ 033 ఏదో ఉంది. ఆ, ఒక సైడ్ ప్రొఫైల్ నువ్వును, ఇంకో సైడ్ చూసాను. అవును, రామ్ చరణ్ ఉంది. 033. సిరి రిక్వెస్ట్ పెట్టా. ఇట్స్ గెటింగ్ లేట్. సిరి జాయిన్ అయిందంట. హాయ్ హాయ్ సిరి. హలో, Hi, Lemon. హౌ ఆర్ యూ? Fine, you. సో నీకు లక్ ఉందా? Thank you so much. Actually, ఇప్పుడు వచ్చి కూడా చాలా టెన్షన్ పడ్డాను మీకు మాట్లాడడానికి వస్తుందా లేదా అనేసి. అవునా, ఫైనల్లీ లక్ ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ సో యాక్చువల్లీ మచ్. చిన్న లక్ లేదు, బట్ ఇప్పుడైతే లక్ ఉందనేసి తెలిసింది. చూద్దాం, ఆ థ్యాంక్ యూ. 50,000 వస్తే డెఫినెట్లీ నీకు లక్ ఉన్నట్టే. అండ్ ఇట్స్ బిగినింగ్ అంతే. అమౌంట్ పక్కన పెడితే అట్లీస్ట్ మీతో మాట్లాడే ఛాన్స్ వచ్చింది, అది నాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్. సో వాట్ డు యూ డూ? వర్కింగ్ వర్కింగ్. నైస్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? వైజాగ్. వైజాగ్. ఓకే, సరే చూద్దాం. సో అయితే ఇప్పుడు నేను ఇంకా విన్నర్ ని అనౌన్స్ చేసే టైం వచ్చింది. బికాస్ ఓన్లీ మీ ముగ్గురే రెస్పాండ్ అయ్యారు కాబట్టి మీ ముగ్గురిని లైవ్ లోకి ఇన్వైట్ చేశాను. అండ్ ఇప్పుడు మీకు ముగ్గురులో ఆ లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం. సో విన్నర్ నేమ్ ఎవరిది వస్తుందో వాళ్ళకి నేనే వాళ్ళ ప్లేస్ కి వచ్చి నేనే ఆ మనీ వాళ్ళకి అందజేస్తాను. లెట్స్ సి. ఓకే, ఓకే, హాయ్. ఎస్, వెయిట్ చేయి. చూద్దాం. థ్యాంక్ యూ. చందు, చందు ఉన్నావా? అది టైప్ చేసేటప్పుడు చదివి దెన్ కొట్టు. వినిపిస్తుందా? నాకు బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది ఇక్కడ. మళ్ళీ కనెక్ట్ అవునా? ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు వాట్సాప్. యా యా, మళ్ళీ కనెక్ట్ అవ్వు, మళ్ళీ కనెక్ట్ అవ్వు. నా ఫోన్. సో ఇట్స్ ఫైనల్లీ ద టైం. బాగా లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం నుంచి ఇంత లేట్ వద్దు. నెక్స్ట్ టైం నుంచి విన్నర్స్ ని కొంచెం ఫాస్ట్ గా అనౌన్స్ చేద్దాం. అండ్ లైవ్ లో ఉండండి, ఎవరు వస్తుందో మనకు తెలియదు కదా. సో నెక్స్ట్ టైం నుంచి ఇలాగే చిన్న యాక్సెప్ట్. సో మీరు ఎవరి నేమ్ అయితే రావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.
తిరుపతి ఒకళ్ళు, వైజాగ్ ఒకళ్ళు, ఇంకోళ్ళు ఎక్కడ అడగలేదు. బట్ స్టడీయింగ్ బీటెక్. చందు వైజాగ్ వెళ్తే డైరెక్ట్. యాక్సెప్ట్ చేశాను చూడు, మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపల లైవ్. అంతాయి ఒకసారి ఆ షూట్ అప్డేట్స్ అని. ఏంటంటే ఇంకా ఈ లైవ్ తోటి మనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అది ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. రెడీ? సో ఇట్స్ టైమ్ టు రివీల్ ద విన్నర్. సో నేను Guys, are you ready? ఇస్తున్నాను నేమ్స్. Okay. కెన్ యూ పిక్ ఎవరి నేమ్ వస్తుంది? సరే ఎవరి నేమ్ వస్తుంది? ఎనీ గెసెస్? ఎవరి నేమ్ వస్తుంది ర్యాండమ్లీ? జాన్వి చౌదరి, సిరి అండ్ జ్యోతి. సో ఈ 3 నేమ్స్. జ్యోతి రావాలి. Why? సో ఫస్ట్ నెంబర్ ఫస్ట్ ఎవరి పేరు ఇద్దాం? ఆర్డర్ లో ఇచ్చే ఏం లేదు, ఎవరైనా ఒకటే మనం అది ర్యాండమ్ గానే పిక్ చేస్తుంది. జియో ఫస్ట్ లైవ్ లోకి వచ్చింది జియో. సో ఫస్ట్ మనకి రెస్పాండ్ అయిన ఆర్డర్ ప్రకారం పెడదాము. మనకి ఫస్ట్ రెస్పాండ్ అయింది జ్యోతి. జ్యోతి కాదు, ఇప్పుడు మన నేమ్స్ మర్చిపోయి. ఐవి లక్ష్మి ఒకటి గుర్తుంది. ఐవి లక్ష్మి, జ్యోతి ఔరంపూడి, జాహ్నవి చౌదరి. ఫస్ట్ మనకి రెస్పాండ్ అయింది జాహ్నవి. ఓకే, జాహ్నవి చౌదరి. నెక్స్ట్ జ్యోతి ఔరంపూడి. నెక్స్ట్ రెస్పాండ్ అయింది జ్యోతి వారంపొడి. అండ్ లాస్ట్ లో రెస్పాండ్ అయింది ఐవి లక్ష్మి. ఐవి లక్ష్మి. ఒకసారి చందు అది బయటికి గట్టిగా చదవ్వా. థర్డ్, కెన్ యూ పిక్ ర్యాండమ్ నేమ్ ప్లీజ్? ఫస్ట్ లో జాహ్నవి చౌదరి, నెక్స్ట్ జ్యోతి ఓరంపొడి, 3 ఐవి లక్ష్మి. సో మనకి రెస్పాండ్ అయిన ఆర్డర్ ప్రకారమే నేమ్స్ ఇచ్చాము. లెట్స్ సి, ఇది హిట్ చేస్తే మనకి విన్నర్ ఎవరో తెలుస్తుంది. ఓకే, 3, 2, 1 గో. వెళ్ళింది వచ్చిందా? ఐవి లక్ష్మి. ఓ ఐవి లక్ష్మి, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ది విన్నర్. సో నీకు ఇప్పుడు 50,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నా. ఒకసారి లైవ్ లోకి వచ్చి వాంట్ టు షేర్ ఎనీథింగ్? సిరియా? సిరి. ఓరి అమ్మ క్రేజీ, అసలు లాస్ట్ లో వచ్చింది బెస్ట్ ఫస్ట్ మార్క్స్ పెట్టేసింది. వర్క్ ఇదేనా 033. యా సిరి, యు ఆర్ ది విన్నర్. లెట్స్ జాయిన్ ది లైవ్ అండ్ షేర్ యువర్
హలో థ్యాంక్ యూ సో మచ్. అసలు లక్ అంటే చిన్నప్పటి నుంచి అసలు తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైం మీ ద్వారా రాగానే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికన్నా ఫస్ట్ మిమ్మల్ని మీట్ అవుతాను అనే ఫీలింగ్ చెప్పలేను. థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ లక్కీలీ నిజంగా నీకు లక్ ఉంది. అవును, అసలు ఒకేసారి హైదరాబాద్ లో ఉంది నాకు లక్ అయితే మీ ద్వారానే వచ్చింది, అందులో ఏం డౌట్ లేదు. వైజాగ్ గా. సో నువ్వు వైజాగ్ లో ఉంటావా? Yes. ఓకే, సో వైజాగ్ నేను ప్లాన్ చేసి రావాలి. డెఫినెట్లీ నేను వస్తా, నీకు క్యాట్ ఇస్తా. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇలానే నీ లైఫ్ ఇంకా ఇంకా మంచి మూమెంట్స్ రావాలి, నీ లైఫ్ ఇంకా బాగుండాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్? యాక్చువల్లీ బిగ్ బాస్ నేను అన్ని సీజన్స్ చూసాను, బట్ ఎప్పుడు ఎవరికి ఒక ఓట్ కూడా నేను వేయలేదు. బట్ ఫస్ట్ టైం బిగ్ బాస్ లో చూసిన తర్వాత ఏంటి ఈ అబ్బాయి ఎంత మంచోడేంట్రా బాబు, ఎలా ఉన్నాడ్రా బాబు అని చాలా అంటే చాలా ఎవ్రీడే అనుకుంటుంది. మా ఇంట్లో కూడా అందరితో ఎవ్రీడే అదే చెప్తూ ఉండేదాన్ని కంటిన్యూగా, డెమోన్ ఏంటి ఎంత మంచోడు అనేసి. మీకైతే నేను నమ్మకాలు కదా నాకు తెలీదు, బట్ నేను ఎవ్రీడే 200 ఓట్స్ పైన వేయించేదాన్ని. అవునా? అంటే యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ అంటే థ్యాంక్ యూ తర్వాత నాకు థ్యాంక్ యూ మళ్ళీ సో మచ్. సో ఇట్ మీన్స్ ఎ లాట్. నువ్వు సో నాకు ఆబ్వియస్లీ అంత సపోర్ట్ చేశావు కాబట్టి డెఫినెట్లీ వైజాగ్ లో కలుస్తా. విల్ హ్యావ్ లంచ్ ఆర్ ఎనీథింగ్. అట్ ది సేమ్ టైం థ్యాంక్ యూ ఆ క్యాష్ కూడా ఇస్తాను. ఓకేనా? సార్, థ్యాంక్ యూ. పవన్ ఓకే నాతో ఫాలో అప్ చేయమంటాన్ని. అండ్ యా ఓకే. జెన్జీ సోషల్ యాప్ ఆ పేజ్ తో మీరు ఫాలో అప్ లో ఉండండి. డెఫినెట్లీ ఓకే, నేను విత్ ఇన్ వీక్ నెక్స్ట్ 2 days విత్ ఇన్ 10 days లోనే నేను వచ్చిస్తాను. కుదిరితే ఇంకా ఎర్లీగా వస్తాను, బికాస్ నాకు షూట్స్ ఉండడం వల్ల కొంచెం డిలే అవుతుంది. బట్ ఖచ్చితంగా నేను వచ్చి కలిసి ఇచ్చి వెళ్తా. ఓకేనా? పాపం రిమైండర్ జాన్వీ చౌదరి ఫస్ట్ మనకి రెస్పాండ్ అయ్యారు కదా, వాళ్ళకి చెప్పవా? యా నువ్వు చెప్పు. నువ్వు దీనికి కంగ్రాచులేషన్ చెప్పిన తర్వాత. సో గాయస్, రిమైండింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో నెక్స్ట్ టైం కూడా ఇలాంటిది ఉంటది, చూద్దాం. ఎవ్రీ మంత్ ఉంటది, మంత్లీ వన్స్. యా మంత్లీ వన్స్ ఒక లక్కీ పర్సన్ ఎవరో చూద్దాం. అండ్ నువ్వు ఇంకా మర్చిపోయావు, ఇద్దరున్నారు యాక్చువల్ గా. రిమైనింగ్ 50,000 మనకి హైయెస్ట్ లైక్స్ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం. యా హేమంత్ ఫ్రమ్ బెంగళూరు. సో Yeah, కంగ్రాచులేషన్స్ హేమంత్. అండ్ మీ ఇద్దరికి ఒక 50,000 గెలుచుకున్నారు. సో ఎవ్రీ మంత్ ఇలాగా 2 విన్నర్స్ ఉంటారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ యునో లాంగ్ జర్నీ. ఇంకా జర్నీ చేస్తాం. అది పక్కన పెడితే ఎవరికి ఆ మనీ ఎలా యూజ్ అవుతాయి అనేది మనకి తెలీదు. చాలా మందికి అది చాలా హ్యూజ్ అమౌంట్, కొంతమందికి అంత హ్యూజ్ కాకపోవచ్చు. బట్ ఇట్స్ ఎ విన్నింగ్ థింగ్. విన్ అవ్వడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో గైస్, లైవ్ లో ఉన్న అందరూ కూడా బెటర్ లైక్ నెక్స్ట్ టైం. అండ్ ఖచ్చితంగా కలిసి ఒక మంచి మెమరబుల్ డేగా నేను కూడా ట్రై చేస్తాను కలిసినప్పుడు. ఓకే పవన్, ఈసారి అన్న సీరియస్ గా తీసుకొని కొంచెం మనకి వర్క్ తగ్గిస్తే బెటర్ ఏమో. యా అండ్ గాయస్, నెక్స్ట్ టైం నుంచి చూడండి, లైవ్ లో ఉండండి. బికాస్ మేము లైవ్ లోనే విన్నర్ అనౌన్స్ చేసేస్తున్నాం కాబట్టి ట్రాన్స్పరెన్సీగా ఉంది. సో నెక్స్ట్ టైం మీరు లేకపోతే కంటెంట్స్ లో పార్టిసిపేట్ చేసిన లైవ్ కి రండి. సో విన్నర్ సో ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి 50,000 ప్లస్ ఖచ్చితంగా ఆ రోజు కలిసినప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి అని. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్. నాకు రేపు షూట్ ఉంది, నేను వెళ్ళాలి. బాయ్. సరే చందు, బాయ్. శ్రీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. టేక్ కేర్. బాయ్ బాయ్.